భగవద్గీత 2వ అధ్యాయము 49వ శ్లోకము. దూరేణ హ్యవరం కర్మబుద్ధియోగాద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. దూరేణ దూరముగా వదులుము, హి నిశ్చయముగా, అవరం హీనమైన కర్మను, బుద్ధియోగాత్ కృష్ణ చైతన్య బలముచే, ధనంజయ ధనమును జయించువాడా, బుద్ధౌ అట్టి చైతన్యమునందు, శరణం పూర్తి శరణమును, అన్విచ్చ ప్రయత్నింపుము, కృపణాః లోభులు, ఫలహేతవః ఫలములను గోరువారు. ఓ ధనంజయ, భక్తియుక్త సేవచే హీన కర్మలనన్నింటినీ దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోభులు. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని నిత్యదాసునిగా తన నిజస్థితిని అవగతము చేసుకొనినవాడు కృష్ణ చైతన్యమునందు వర్తించుట తప్ప మిగిలిన కార్యకలాపములన్నింటినీ త్యజించును. ఇదివరకే వివరింపబడినట్లు బుద్ధియోగము అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవ. అట్టి భక్తియుక్త సేవయే జీవునికి సరి అయిన కర్మ విధానము. లోభులు మాత్రమే భౌతిక బంధములలో మరింత అధికముగా చిక్కుకొనుచు తమ కర్మ ఫలితముల అనుభవింపగోరుదురు. కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నీను కర్తను జనన మరణ చక్రమునందు ఎల్లప్పుడూ బంధించుచున్నందున అవి హేయములైనట్టివే. కనుకనే ఎవ్వరును అట్టి కర్మలకు కారణమవ్వాలని వాంఛింపకూడదు. ప్రతి కర్మయు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై కృష్ణ చైతన్యంతో నిర్వర్తింపవలెను. లోభులు కష్టములతో లేదా అదృష్టంతో సంపాదించిన ధనమును ఎట్లు వినియోగింపవలెనో ఎరుగరు. వాస్తవమునకు మానవుడు తన శక్తి సామర్థ్యములన్నింటినీ కృష్ణ చైతన్యము కొనకే వినియోగింపవలెను. అది ఏ మానవుని జన్మను పరిపూర్ణము చేయగలదు. దురదృష్టవంతులైన వ్యక్తులు లోభుల వలె తమ మానవ శక్తిని భగవత్ సేవయందు వినియోగింపరు. జై శ్రీకృష్ణ.